ఒక సోదరు అయితే నా దగ్గర నేరుగా తన భర్తను తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టి, ఈయనేం పని చేయడండి, ఈయన వేస్ట్ అండి, ఈయన బిడ్డలు చూసుకోడండి, ఇంట్లో ఏం చేయడండి, ఈయన డబ్బులు అంత సాయం లేదండి, నేను ఒక్కదానే కష్టపడుతున్నానండి, ఈయన ఆయన పట్టుకు తిట్టు తిడతానే ఉంది మా మీద. అమ్మ ఆగమ్మా, అయ్యా మీరు ఎప్పుడు పని చేయలేదా? ఒక రెప్యూటెడ్ కంపెనీ చెప్పి పలానా కంపెనీలో నేను మేనేజర్గా పనిచేశానండి. ఎందుకు ఆపేశారు? ఏం చెప్పండి బ్రదర్, ఎంత చేసినా తృప్తి లేదు ఆమెకి, ఎంత కష్టపడినా తృప్తి లేదు. అన్ని విధానాల్లో అన్ని ప్రయత్నాలు చేసి చూసేసా, ఏం చేస్తే సంతోషపడుతుందో అన్ని చేసి చూసినా, ఏం చేసినా సంతోషం లేదు. అన్నిట్లో చదువుడు తిట్లే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే తిట్లే, ఏం చేసినా తృప్తి లేదు, ఇంకా కష్టపడి కూడా వ్యర్థమే కదా అని చెప్పి బండ్ అయిపోయిన బ్రదర్, బండ్ అయిపోయిన. గౌరవం లేదు, బయటికి అంత గౌరవం ఉంది, ఇంట్లో గౌరవం లేదు. ఇంట్లో పడవల కన్నా నీచగా నాతో మాట్లాడుతుంది, ఇంకేం ప్రయోజనం ఉంది గౌరవం లేకపోతే. దయచేసి ఇక్కడ ఉన్న భార్యలందరూ చెప్తున్నాడు, ఒక పురుషుడికి కావాల్సిన నెంబర్ 1 ఏంటి తెలుసా? సెక్స్ కాదు, గౌరవం. సర్వే తెలియజేస్తుంది, ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఏంటో చూసినప్పుడు కూడా భార్యలు భర్తని గౌరవించకపోతే ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్తాడట. గౌరవం చాలా ముఖ్యం.